Hello viewers, welcome back to our యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. సో చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మేము ముందుకు మంచి కంటెంట్తో రావడం జరిగింది. సో బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో, సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేసి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, సో లెట్ గెట్ స్టార్టెడ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ చేయడానికి మనం ఎలాంటి టూల్స్ మనం యూజ్ చేయాలి, సో ఈ బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ని మనం ఎలా చేయాలనేది నేను మీకు ఒక ఈజీ వేలో మీకు ఈజీ ట్రిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ దట్ మనము ఈ వీడియో ఇలాంటి వీడియోస్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఇమేజ్ కావాలి. సో ఆ ఇమేజ్ని తయారు చేయాలంటే మనం చాట్ జీపీటీ ఈ టూల్ని మనం యూజ్ చేసి మనం ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, సో బిఫోర్ దట్ మనం ఎవరైతే సెలబ్రిటీస్ని మనం ఫొటోస్ని మనం బేబీ ఫొటోస్ లాగా మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మనం సెలబ్రిటీస్ యొక్క ఫొటోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ నేను ఏం చేశానంటే, సో మనకి గూగుల్లో అల్లు అర్జున్ యొక్క ఫోటో ఉంది. ఓకే, సో నేనేం చేశానంటే అల్లు అర్జున్ యొక్క ఫోటో డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఈ ఫోటోని ఇప్పుడు మనం బేబీ లాగా మనం కన్వర్ట్ చేయబోతున్నాం, బేబీ ఫోటో లాగా. ఓకే, సో బిఫోర్ దట్ నేను మీకు ఆ ఫోటో ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫోటో నేను డౌన్లోడ్ చేయడం జరిగింది గూగుల్ నుంచి, అల్లు అర్జున్ యొక్క ఫోటో. సో ఈ ఫోటోని ఇప్పుడు మనం బేబీ ఫోటో లాగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో కన్వర్ట్ చేయడానికి చాట్ జీపీటీలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చాట్ జీపీటీని మనం ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఇక మనకు ఫొటోస్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేసి, సో ఇక్కడ నేను అల్లు అర్జున్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అల్లు అర్జున్ ఫోటో అప్లోడ్ చేసి సో మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేశాను. దెన్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఈ ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ యొక్క యూట్యూబ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రాంప్ట్స్ అనేవి మెన్షన్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి ప్రాంప్ట్స్ అనేవి కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇక్కడ 2 ప్రాంప్ట్స్ మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకటి వితౌట్ హెడ్ ఫోన్స్, ఒకటి విత్ హెడ్ ఫోన్స్. ఓకే, సో ఇప్పుడు నేను విత్ హెడ్ ఫోన్స్ ఏదైతే ఉందో సో అది నేను ఇక్కడ ప్రాంప్ట్ అనేది కాపీ చేసి నేను చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ యొక్క ప్రాంప్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేశాక మనం ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటోని మనకు బేబీ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు బేబీ ఫోటోలాగా కన్వర్ట్ చేసి విత్ హెడ్ ఫోన్స్ కన్వర్ట్ చేసి మనకు ఆ ఫోటో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైతే అల్లు అర్జున్ ఫోటో ఉందో అది బేబీ ఫోటో లాగా మనం కన్వర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం అల్లు అర్జున్ యొక్క ఫోటో డౌన్లోడ్ చేసి దాన్ని బేబీ ఫోటో లాగా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫోటోకి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ అదేవిధంగా లిప్ సింక్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు అదేవిధంగా సో ఏదైతే వీడియో ఉందో సో ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఏం చేశానంటే యూట్యూబ్కి వెళ్ళి అల్లు అర్జున్ యొక్క డైలాగ్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. యూట్యూబ్ లింక్ నుంచి MP3 అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది, MP3 ఆడియో. సో ఇక్కడ మనకు Y2 మేట్లో మనకి ఏదైతే యూట్యూబ్ లింక్ ఉందో ఆ యూట్యూబ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా అదొక MP3 అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో MP3 అనేది ఇక్కడ సేవ్ చేశాను. సో ఏదైతే MP3 ఉందో ఒకసారి మీరు ఆడియో వినండి. చూడమ్మాయి, నాకు రైట్ అనిపించింది చచ్చానా చేస్తాను, రాంగ్ అనిపించింది చంపైనా ఆపేస్తాను, కానీ తప్పును ఒప్పుకోను, మంచి వదలను. సో ఇది ఆడియో. సో అల్లు అర్జున్ యొక్క యూట్యూబ్ లింక్లో యూట్యూబ్లో ఏదైతే తెలుగు డైలాగ్ ఉందో ఆ తెలుగు డైలాగ్ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. సో దాని నుంచి మనం MP3ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ ఇమేజ్కి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ ఆడియో కూడా కవర్ చేయాల్సి ఉంటుంది, లిప్సిక్ కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్,
సో దానికోసం మనం ఏంటంటే QGAI అనే టూల్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ QGAI ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ లిప్సింగ్ మ్యాచింగ్తో మనకు అనేది ఆ వీడియో తయారు చేసిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు గూగుల్లో QGAI అని కొడితే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఇక్కడ లిప్సింగ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇందులోకి వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ ప్లస్ ఆడియో రెండు ఆప్షన్స్ ఉంటాయి, వీడియో ప్లస్ ఆడియో, ఇమేజ్ ప్లస్ ఆడియో. ఇన్ ద సెన్స్ మనం వీడియో అప్లోడ్ చేసి దానికి ఇమేజ్ ఇస్తే సో దానికి సంబంధించిన లిప్సింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇమేజ్ ప్లస్ ఆడియో క్లిక్ చేయడం వల్ల మనం ఇమేజ్ అప్లోడ్ చేసి ఆడియో ఇవ్వడం ద్వారా సో దానికి కరెక్ట్గా లిప్సింగ్ అనేది ఇక్కడ మనకు జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే మనం జనరేట్ చేసామో ఇక్కడ ChatGPTలో సో ఆ యొక్క జనరేట్ చేసిన ఇమేజ్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఆడియో ఫైల్ ఉందో ఆ ఆడియో ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆడియో ఫైల్, సో ఆడియో ఫైల్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఎలా ఏదైతే ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేశానో MP3 ఆ MP3 ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత ఇక్కడ మనము జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, జనరేట్ బటన్. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు ఇమేజ్కి అండ్ ఈ ఆడియో రెండు కూడా మనకు మిక్సప్ అయిపోయి లిప్సింక్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫామ్ చేసి మనకి కొత్త వీడియో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను జనరేట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి జనరేటింగ్ లిప్సింక్ వీడియో అని చెప్పేసి మనకు ప్రాసెసింగ్లో కనిపిస్తుంది. సో వన్స్ జనరేట్ అవ్వగానే మనకి ఇక్కడ వీడియో రెడీ అవుతుంది, మనం చూడవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మనకు వీడియో జనరేట్ చేసి లిప్సింక్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఫామ్ చేసి మనకు ఒక వీడియో తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క వెబ్ టూల్ అనేది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క వీడియో జనరేట్ అయిపోయింది. సో ఈ వీడియో జనరేట్ అయిన తర్వాత సో ఈ లిప్సింక్ ఎలా ఉందనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ యువర్ వీడియో అని చెప్పేసి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ ఈ వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ప్లే చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, చూడమ్మాయి, నాకు రైట్ అనిపించింది చచ్చానా చేస్తాను, రాంగ్ అనిపించింది చంపాని ఆపేస్తాను, కానీ తప్పును ఒప్పుకోను, మంచి వదలను. చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ ఇలా మనకి ఈ యొక్క లిప్సింక్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనకు ఒక వీడియో ఇమేజ్ని జనరేట్ చేయడం జరిగింది అనమాట. సో నేను చెక్ చేసిన ప్రకారం సో లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ AI టూల్, మనకి ఇమేజ్ని మనకు ఆడియోని లిప్సింక్ కరెక్ట్గా మ్యాచ్ చేసి మనకి ఈ వీడియో జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మనకి లైక్ డ్యూరేషన్ కూడా మనకి ఇలాంటి అలా వీడియోస్ మనం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఫర్దర్గా మనం ఇంకా దీన్ని ఫర్దర్గా యూస్ చేయాలనుకుంటే కనుక వీళ్ళ ప్రీమియం సబ్స్క్రిప్షన్ని మనం యూస్ చేసుకొని మనం ఫర్దర్గా సో అమేజింగ్ కంటెంట్ మాత్రం మనం క్రియేట్ చేయడానికి అవకాశం అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనము ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో సెలబ్రిటీస్ యొక్క ఇమేజెస్ కానీ ఎవరైనా ఇమేజెస్ కానీ మనం తీసుకొని ఒక బేబీ ఫొటోస్ లాగా కన్వర్ట్ చేసి సో వాటికి మనము ఏదైతే లిప్సింక్ ఉందో మ్యాచింగ్ లైక్ ఆడియో కనెక్ట్ చేసి ఆడియో అటాచ్ చేసి సో లిప్సింక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనమైతే వీడియోస్ తయారు చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి ఇలాంటి వీడియోస్ అనేవి మనం తయారు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అదేవిధంగా సో లైక్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి కంటెంట్ నేను వీడియో తయారు చేయాలనేది మీరు కామెంట్లో తెలిపారంటే సో ఫర్దర్గా వాటిపైన కూడా నేను వీడియోస్ తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్.